మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. ఇక్కడ అందంగా ఉండడము అంటే మరి లైక్ ఏ నెలల్లో పుట్టినటువంటి వారు చాలా అందంగా అప్సరసల్లాగా ఉంటారు, అబ్బాయిలైనా అమ్మాయిలైనా. మరి అబ్బాయిలైనా అయితే అప్సరసలు అనలేం, కానీ చాలా రిచ్ లుక్, అద్భుతంగా స్మార్ట్గా ఉండేటువంటి పరిస్థితి ఎవరుంటారు అనేటువంటి విషయం మీద ఈ యొక్క వీడియో చేయడం జరుగుతున్నది. సో మొత్తం మీద ఎవరైతే ఇక్కడ లక్కీ పర్సన్సో కామెంట్ చేయండి. ఒకవేళ అలాంటి నెలలో పుట్టినటువంటి అమ్మాయిలను కానీ అలాంటి నెలలో పుట్టినటువంటి అబ్బాయిలను కానీ వివాహం చేసుకోవడం కానీ చేసుకుంటున్నారా, ఒకవేళ మరి అలాంటి సిచ్యువేషన్స్కై తప్పకుండా మీరు నేను చెప్పేటువంటి కొన్ని విషయాలను చూసుకోండి. సో ఇక్కడ ఆగస్టు నెల, అదేవిధంగా అక్టోబర్ నెల, అదేవిధంగా నవంబర్ నెలలో పుట్టినటువంటి వారు, ఇందాక మొదటగా చెప్పాను, ఏ నెలలో పుట్టినటువంటి వారు అప్సరసల్లాగా అందంగా ఉంటారు అంటే ఆగస్టు నెల, అక్టోబర్ నెల, నవంబర్ నెలలో పుట్టినటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చాలా అందంగా అద్భుతంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇక్కడ మరి వీరికి ఏమిటంటే న్యాచురల్ అట్రాక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా. అయితే ఆగస్టులో పుట్టినటువంటి అమ్మాయిలకు రాయల్ ఆటిట్యూడు, ఫుల్ కాన్ఫిడెంట్ లెవెల్స్ ఉంటాయట. అక్టోబర్లో పుట్టినటువంటి గర్ల్స్కు బ్యూటీ అధికంగా మరియు చార్మింగ్ స్మైల్తో అట్రాక్ట్ చేసుకునే పరిస్థితి ఉంటుందట. ఇక నవంబర్లో పుట్టినటువంటి వారికి వారి ఆలోచన విధానం కానీ కొంతమేర మిస్టీరియస్గా ఉండడం కావచ్చును, అట్రాక్టివ్ ఐస్తో ఉండేటువంటి పరిస్థితి మాత్రము ఉండే విధంగా కనబడుతుంది. సో మరి మీకు అలాంటి పరిస్థితి, అలాంటి ఈ నెలలో పుట్టినటువంటి వారు ఆ విధంగా ఉన్నారా, కామెంట్ అయితే చేయండి. మరి ఇక్కడ వీళ్ళ ఆటిట్యూడ్ కూడా అదే రేంజ్లో ఉంటుంది. అయితే ఇక్కడ అందము అనేటువంటిది బయటికి కనబడేటువంటిది ఒకటి ఉంటుంది, మరి బాహ్య అందము అనేటువంటిది మరొకటి ఉంటుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా బయటి అందం కంటే బాహ్య అందమే చాలా అద్భుతమైనటువంటిది అని చెప్పి నేను చెప్తూ ఉన్నాను. అయితే మరి అందం ఉంటే కొరుక్కు తింటారా అంటే లైక్ నేను చెప్పేటువంటి విషయం ఏమిటి అంటే, ఇప్పుడు ఎంతోమంది కూడా చాలా సంబంధాలు చూస్తారు. ఈ అమ్మాయి కొంచెం కలర్ తక్కువ ఉంది, లేదా ఈ అబ్బాయి కొంచెం హైట్ తక్కువ ఉన్నాడు, లేదా కొంచెం నడ్డి ముక్కు, ఇలా ఎన్నో రిజెక్ట్ చేసినటువంటివి కూడా ఉంటాయి ఇక్కడ మళ్ళీ. అయితే చాలా మంచి అద్భుతంగా అందంగా ఉన్నటువంటి అమ్మాయిని చేసుకుంటే అత్తతో పడకుండా వేరు సంసారం పెట్టినటువంటి వారు కూడా ఎంతోమంది ఉన్నారు. నేను కేసులను చూస్తూ ఉన్నాను. అదేవిధంగా మరొక విషయం ఏమిటి అంటే, ఇటు మంచిగా అద్భుతంగా చాలా అందంగా ఉన్నటువంటి అబ్బాయికి కూడా వివాహం జరిగిన తర్వాత మరి కొన్ని రోజులకు భార్యకు విడాకులు ఇచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇంటి మీదే ఆ యొక్క కూతురు వచ్చి ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నవి. ఎంతోమందికి ఎన్నో కేసులు కూడా నేను చూస్తూ ఉన్నాను. సో ఓవరాల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, వ్యక్తిగత జాతకరీత్యా చంద్రుడు కావచ్చును, శుక్రుడు కావచ్చును, ఇవి చాలా అద్భుతంగా ఉంటే మాత్రము, అంటే జాతకంలో ఉచ్చ పొందేటువంటి పరిస్థితిలో ఉంటే వారి జాతకరీత్యా మంచి అందంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే చంద్రుడు నీచలో ఉన్న, చంద్రగురులు కొంత మైనస్గా ఉన్నా కూడా వారికి లైక్ ఒబిసిటీ అంటే లావుగా ఉండడాలు ఇలాంటివి కూడా ఉంటుంది. కనుక మరి మీకు చంద్రుడు ఎక్కడున్నాడు అనేది కూడా చూసుకొని దానికి సంబంధించినటువంటి రెమెడీ కానీ చేసుకున్నా కూడా మంచి ఫలితమే ఉంటుంది. సో వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలను 1-2 సార్లు చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి. తప్పకుండా నన్ను కలవక ముందు కలిసిన తర్వాత అనేటువంటి విషయాలను కూడా నేను చెప్తున్నాను. ఆల్ ద బెస్ట్.